శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని బోగోలు మండలం రైల్వే బిట్రగుంట బోగోలు బృందావనం స్ట్రీట్లోని సియోన్ బాప్టిస్ట్ చర్చ్ ప్రార్థనా మందిరమునందు అంతర్జాతీయ మదర్స్ డే సందర్భంగా సియోన్ బాప్టిస్ట్ చర్చ్ నందు డాక్టర్ రెవరెండ్ జి శాంసన్ బాబు ఆధ్వర్యంలో ఆదివారం ఆరాధన అనంతరం మదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి మదర్స్ డే ఘనంగా నిర్వహించారు. డాక్టర్ రెవరెండ్ శాంసన్ బాబు మదర్స్ డే సందర్భంగా మాట్లాడుతూ, ఈ సృష్టిలో జన్మనిచ్చిన తల్లి మరియు తండ్రి వారి రుణం తీర్చుకోలేనిదని, దేవుని దయందు తల్లిదండ్రులతో ప్రేమ ఆప్యాయతలు కలిగి దేవునికి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉన్నత స్థాయిలో ఎదిగేందుకు తల్లి ఎంతో అహర్నిశలు కృషి చేస్తుందని, తండ్రి బిడ్డల ఎదుగుదలకు ఎంతో సహాయ సహకారాలు అండగా నిలుస్తూ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని మదర్స్ డే సందర్భంగా తెలిపారు. పేద ప్రజల పట్ల, అభాగ్యుల పట్ల సేవ నిర్వహించిన మదర్ తెరీసాను, ఆమె సేవలను డాక్టర్ రెవరెండ్ శాంసన్ బాబు మదర్ తెరీసా సేవలను కొనియాడారు. పై కార్యక్రమంలో సియోన్ బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులు, స్త్రీలు పాల్గొన్నారు. ఈ మదర్స్ డే సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మదర్ యొక్క పాత్ర అది చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. ఆ మదర్ యొక్క పని కూడా గొప్పది. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థికపరమైన సమస్యలున్నా, కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో ఆమె తీసుకున్న చొరవ చాలా గొప్పది. బైబిల్ చెప్తుంది, తల్లి తన చంటి బిడ్డను కరుణించకుండా మరుచున వారైనా మరుచుదురు కానీ నేను మరవనని చెప్పాడు ఆయన. కాబట్టి తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే ఉన్నతమైనటువంటి ప్రేమ దేవునిది. ఆ ప్రేమను తల్లి ఈ లోకంలో చూపిస్తుంది. కొన్ని పర్యాయాలు ఒకవేళ బిడ్డల పట్ల ఒకవేళ అశ్రద్ధ అయ్యి, లేదా నెగ్లిజెన్స్ అయ్యి, ఒకవేళ పనిలో బిజీ అయ్యి బిడ్డలకి కావలసినవి చూడకపోయినా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, తల్లి తన చంటి బిడ్డను కరుణించకుండా మరుచున వారైనా మరుచుదు కానీ నేను మరవనని ప్రభు చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి కావడం అనేది దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి లోపరుచుకోమని చెప్పాడు. కాబట్టి తల్లి పాత్ర చాలా గొప్పది, ఆమె ప్రేమ కూడా చాలా గొప్పది. అది తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని ప్రభు చెప్పాడు. అంటే తల్లి ఆదరణకి కూడా కారణమే, ప్రేమకు కారణమే, సహాయానికి కారణమే, సమర్పణకి కారణమే. ఎందుకంటే తను సమర్పించుకుంటుంది అనేక విషయాల్లో బిడ్డల భవిష్యత్తు చూడటానికి. అవును కదా, తను తినకపోయినా ఉన్నా లేకపోయినా బిడ్డల యొక్క కడుపును చూస్తుంది, వారి అవసరాలు చూస్తుంది. కొన్నిసార్లు ఆమె కడుపు కట్టుకుంటుంది, బిడ్డల ఆకలి తీరుస్తుంది. అది తల్లిలో ఉన్నటువంటి గొప్ప సుగుణం, అది తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం అది. అందుకని ఆ తల్లి ప్రేమకి ఇంకొక ప్రేమ సాటి కాదు. దానికి మించింది దేవుని యొక్క ప్రేమ. అవును, తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ మించినటువంటి ప్రేమ. ఎలాగ బిడ్డల్ని చూస్తుందో తల్లి, అలాగే తండ్రి అయినటువంటి దేవుడు తన బిడ్డలమైన మనలను అది అంతకంటే గొప్ప ప్రేమతో మనం చూస్తున్నాడు.
బైబిల్ అనేక రీతిగా చెప్పింది. చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులను గనపరచాలని చెప్పింది, వారిని విసిగించకూడదని చెప్పింది, వారి మాట వినాలని చెప్పాను. సో నీవు దీర్ఘాయుష్మంతులు అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించమని చెప్పాను. బిడ్డలు కూడా ఆ విషయం గమనించాలి. తల్లిదండ్రులు సన్మానించాలి. వాళ్ళకి దుఃఖం కలుగు చేయకూడదు, వారికి బాధ కలుగు చేయకూడదు. తల్లిదండ్రులకు భయపడాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులకు భయపడతారో అలాంటి గొప్ప దీవెన ఆ కుటుంబం పొందుకుంటుంది. దేవునికి మహిమ కలుగును కాక. సో తండ్రిని సంతోషపెట్టాలి. సో బుద్ధి లేనటువంటి కుమారుడు తల్లికి దుఃఖం కలుగు చేస్తాడని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న మాట అది. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రులని ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారిని గణపరచాలి, వారి మాటకు విధేయత చూపించాలి. అప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా సాగిపోతుంది. ఈ మదర్స్ డే సందర్భంగా ఈ కొద్ది మాటలు మీకు చెప్పాలని తలంచాను. కాబట్టి ఈ లోకంలో అంతకంటే గొప్ప పని ఏం లేదు. అందుకని ఎన్నోసార్లు మదర్ తెరీసాని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన చేసినటువంటి సోషల్ వర్క్ చాలా గొప్పది కదా. తన బిడ్డలు కాదు అయినప్పటికీ తన బిడ్డలు, ఒక తల్లి తన బిడ్డలను చూసిన దానికంటే గొప్పగా ఆమె చూడగలిగింది. అందుకనే ఆమెకి మదర్ తెరీసా అనే పేరు వచ్చింది. ఆమె తల్లి చాలామంది అనాథులకి తల్లిగా మారింది. ఆమె ఎంతో సహాయం చేసింది, గొప్ప పని చేసింది, వారికి భవిష్యత్తు ఇచ్చింది, చదివించింది, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి బిడ్డను నడిపించింది. హృదయ నిర్మల్ భవన్ అని ఒక సంస్థను స్థాపించింది. దాని ద్వారా అది చాలా సహాయం చేసింది అనేకులకి. అందువల్ల ఆమెను మదర్ అని పిలవడం గొప్ప విషయమే కదా. మదర్ కంటే కూడా గొప్పగా చూపించింది. మదర్ ప్రేమను చూపించింది ఈ లోకంలో. అందుకని ఆ ప్రేమను చూపించింది ప్రభువు కనుక యేసు ప్రేమని ఈ లోకంలో చూపించగలిగి గనపరచగలిగింది. ప్రేమని దేవుని బిడ్డరా, నా మాటలు ముగిస్తున్నాను. ఈ మదర్స్ డే సందర్భంగా మదర్ యొక్క పాత్ర చాలా గొప్పది. ఫాదర్ పాత్ర గొప్పది. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కలిసి బిడ్డల యొక్క భవిష్యత్తును చూస్తారు కనుక ఆ బిడ్డలు ఉన్నత స్థితిలోకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు మర్చిపోకుండా, వృద్ధాప్యములో మర్చిపోకుండా వారి అవసరాలు చూస్తూ, వారిని గనపరుస్తూ, వారిని సంతోషపెట్టగలిగినటువంటి బిడ్డలుగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఈ మదర్స్ డే సందర్భంగా ఈ కొద్ది